మీనాక్షి, ఏంది నరాలు కట్టాయా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూ తొప్పిందా? అయితే పారిపోతావా? నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? సారీ బావా. నడు, ముందింటికి వెళ్తాం పద. ఏంట్రా ఇంత లేటు? ఏమైందమ్మా? ఎవరన్నా ఏమన్నా అన్నారా? మీనాక్షి, మీనాక్షి, ఏమైందిరా? నువ్వన్నా చెప్పరా? ఇంటర్వ్యూ దొబ్బిందని అక్కడి నుంచి ఎక్కడికో పారిపోయింది నీ కోడలు. వెతికి తెచ్చేసరికి ఈ టైం అయింది. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇంటికి అత్తమ్మా. వెళ్ళమ్మా, మంచిది. వెళ్ళి మీ నాన్నతో ఇలా చెప్పు, అత్తమ్మ వాళ్ళు నాకు జాబ్ ఇప్పించలేదు, అత్తమ్మ వాళ్ళు నన్ను బాగా చూసుకోలేదు, అత్తమ్మ వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళగొట్టారు అని చెప్పు. నేనెందుకు అట్లా చెప్తాను అత్తమ్మా? నాకే ఇక్కడ మంచిగా అనిపిస్తలే. అంత భయం భయంగా ఉంది. అసలు నాకు ఇదంతా సెట్ కాదు. నా లైఫ్ వేరే. రెడీయా? వెళ్దామా? నేను బయట వెయిట్ చేస్తుంటాను, ప్యాక్ చేసుకుని వచ్చేసాయి. బస్ స్టాప్ వరకు డ్రాప్ చేయాలి కదా. ఉండొచ్చు కదమ్మా. ప్లీజ్ అత్తమ్మా, నా వల్ల కాదు. ఈ ఒక్కసారికి నా మాట వినండి. బావా, సారీ మీనాక్షి, ఇందాకేదో కోపంలో కొట్టేశాను. మనసులో పెట్టుకోకు. ఇప్పుడు చెప్పు, అసలు ఏమైంది? క్లియర్గా చెప్పు. బావా, అది నన్ను ఇంటర్వ్యూకి లోపలికి రమ్మన్నారు. ఆ టైంకి నేను వాటర్ తాగుతున్నా. ఒక 1 minute లేట్ అయింది. లోపలికి వెళ్ళాను. 1 minute లేట్ అయిందని చెప్పి తిట్టడం మొదలుపెట్టారు. నాకు అప్పుడే భయం స్టార్ట్ అయింది. కాళ్ళలోనికి వచ్చేసినాయి. ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కూడా ఇవ్వలేకపోయా. నాకేంటో అర్థం కాలేదు. క్వశ్చన్ ఇచ్చారు, అది కూడా సాల్వ్ చేయలేకపోయా. కానీ నాకు ఆన్సర్ వచ్చు. అయినా తిట్టడం స్టార్ట్ చేశారు. నన్ను, నా డ్రెస్సింగ్ని, నా ఊరిని, అన్నిటినీ. ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళానో తెలీదు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా. నీకు భయం వేసిన ప్రతిసారి ఇలాగే చేస్తావా? అవును బావా. ఊర్లో అయితే ఇంటి పైకి వెళ్ళి ఏడుస్తూ ఉంటా. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అందుకే పరిగెత్తుకుంటూ వెళ్ళా. అవును, మావ ఇంకా వ్యవసాయం చేస్తున్నాడా? అవును బావా. అది ఎండిపోయిన భూమి కదా, వాటర్ ఉండవు, ఏముండవు, అయినా చేస్తున్నాడా? అవును బావా, మొత్తం వర్షం మీదనే డిపెండింగ్గా. ఎక్కడ వర్షం పడదేమో అన్న భయం ఎప్పుడూ ఉంటుంది. ఆ వచ్చిన డబ్బులతోనే ఇంటిని నడపాలి, చెల్లిని చదివించాలి కదా. కంట్రోల్లో లేని వర్షం మీద డిపెండ్ అయ్యి మీ నాన్న మీ ఫ్యామిలీని ధైర్యంగా నడుపుతున్నాడు.
జాబ్ అనేది నీ చేతిలో ఉంటుంది మీనాక్షి, కంప్లీట్లీ నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు భయం దేనికి? నువ్వు జాబ్ చేసుకుంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు, నీ ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకోగలవు. లేదు అవేం వద్దనుకుంటే వెళ్ళు, మీ నాన్నకి ఇంకా భారం అవుతుంది కానీ. సరేనా? ఇక్కడే ఆటోలు అవుతాయి. వాడికి 150 ఇచ్చావంటే స్టేషన్ దగ్గర దింపుతాడు. మిగిలిన డబ్బులతో టికెట్ కొనుక్కో. అన్నట్టు అదే ఆటో వాడికి 70 ఇచ్చావంటే మన ఇంటి దగ్గర దింపుతాడు. మన ఇంటికి వస్తావో మీ ఇంటికి వెళ్తావో నువ్వే తేల్చుకో. మన ఇంటికి వస్తుంటే మాత్రం ఇలా ఏడుస్తూ రాకు. నువ్వు ఏడుస్తే నేను చూడలేను. ఏం వండుతున్నావే? ఆ అమ్మాయి ఏంట్రా అలా వెళ్ళిపోయింది? కూర ఎంతమందికి వండుతున్నావు? మనిద్దరికి. ముగ్గురికి వండు. మీ నాన్న రేపు మార్నింగ్ కదరా వచ్చేది? నాన్న కోసం కాదే అమ్మా, మీ కోడల కోసం. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కదరా. వస్తుందిలే చూడు. రాకపోతే మొత్తం నువ్వే తినాలి. సరే. పో, మీ కోడలు వచ్చింది, వెళ్ళి బ్యాగ్స్ తీసుకురాపో. నాకు అర్థమైంది, తనేం రాదు. సరే, తను ఒక్కతే మోసుకుంటూ వస్తుంది, మరి నీ ఇష్టం. మీనాక్షి వచ్చేసావా? దా దా లోపలికి రాదా. ఫ్రెష్ అవ్వు, డిన్నర్ చేద్దాం. రే మధు, ఏం చెప్పి తీసుకొచ్చావురా? నిజం నిజం నిజాయితీగా చెప్తే నిప్పైన కరిగిపోవాల్సిందే. ఆ అమ్మాయిది చిన్నపిల్లల మెంటాలిటీ అమ్మా, కొంచెం డిఫరెంట్గా డీల్ చేయాలి. నువ్వు సూపర్ రా, సూపరు. సరే, ఇంకో ప్లేట్ తీసుకొస్తా. ఏంటి బావా? ఏం లేదు, నీకు ఈ బుక్ ఇద్దామని వచ్చాను. నీ మాటలు చూస్తే నీకు దేని మీద క్లారిటీ ఉన్నట్లేదు. అండ్ యూఆర్ అన్ ఓవర్ థింకర్. ఈ బుక్ చదువు, నీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే బావా. ఆలోకేనా? సరే, రెస్ట్ తీసుకో. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్యరా. ఎవరి అమ్మాయి? తప్పింటికి వచ్చినట్టున్నాను, సారీ అమ్మా. మనీలేగా ఇది? అయ్యో మామయ్య, తప్పిల్లేం కాదు, మీ ఇల్లే. మావయ్య కోడలా? మధు, లక్ష్మి, లక్ష్మి, నీ కొడుకు ఎంత ధైర్యమే నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే కాకుండా అమ్మాయిని ఇంటికి తీసుకొస్తారా? ఎరా? వాడు పెళ్లి చేసుకోలేదండి, అది నా మేనగోళ్ళు. మన రాముగారు కూతురా? అమ్మా బాగున్నావా? బాగున్నాను. నాన్న ఎలా ఉన్నాడు? బాగున్నారు. నీకు నా మీద అంత నమ్మకం డాడీ? అంటే అది అసలు నీకు చెప్పకుండా ఎలా చేసుకుంటా అనుకుంటున్నావు పెళ్ళి? డబ్బులు ఇవ్వాల్సింది నువ్వే కదా. అంటే నా డబ్బులు కావాలి తప్ప నా బ్లెస్సింగ్స్ అవసరం లేదా నీకు? బ్లెస్సింగ్స్ వాడికి కావాలి, డబ్బులు ఇస్తే చాలు. అలాగే నా ఆస్తి మొత్తం అనాథాశ్రమం రాసేస్తాను, నీకు మాత్రం చిల్లికి ఇవ్వను. అయ్యో ఓ మై డాడీ, డబ్బు ఎవరికి కావాలి? ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. కానీ నువ్వు అలా కాదు నాన్న, నాకు అందరికన్నా నువ్వే ఇంపార్టెంట్. ఓహో, అసలు నీకు చెప్పకుండా నేను ఎలా చేసుకుంటా అనుకుంటున్నావు పెళ్ళి? కాకా పట్టించాలే కానీ వెళ్ళి పని చూసుకో. లవ్ యూ డాడీ. అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. సరే.
రేయ్ ఎప్పుడు ఫోనేనా? కొంచెం మాతో కూడా మాట్లాడరా. నీకేం తెలుసురా మా కమిటెడ్ బాధలు, సింగిల్స్ ఎంతకాయ గడివి. అవునా? చూస్తుండ్రా, నీ గర్ల్ ఫ్రెండ్ కంటే 10 times బెటర్ అమ్మాయితో తిరుగుతా, అప్పుడు నువ్వే కుళ్ళుకొని చేస్తావు. అది చూద్దాంలే. ఏంటి రే మధు, ఆ కొత్తగా వచ్చిన పాప నేను పిలుస్తుందిరా. ఏంటంట? నాకేం తెలుసు, నా కళ్ళకొచ్చి చెప్పిందా ఏంటి? ఇప్పుడే చెప్పింది. నీకు బాగా బలిసిందిరా, వచ్చాక చెప్తాను ఈ సంగతి. ఏంటి, ఏమైనా డౌటా? సో ఆఫ్టర్ ఆఫీస్ నీ ప్లాన్స్ ఏంటి? ఫ్రీ ఉన్నావా? ఏ అంటే ఇఫ్ యూఆర్ ఓకే లెట్స్ గో ఆన్ అ డేట్. ఒకవేళ వైబ్ మ్యాచ్ అయితే సిచ్యువేషన్షిప్ కూడా స్టార్ట్ చేద్దాం. సారీ త్రిష, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? రీజన్ ఏం లేదు, నాకు ఈ సిచ్యువేషన్షిప్లో అవి సెట్ కావు, అంతే, ఇంకేం లేదు. నువ్వు ఓ పెద్ద మహేష్ బాబు మరి. ఏమన్నదిరా? డేట్ అంది, టైం లేదన్నాను. సిచ్యువేషన్షిప్ అంది, ఇంట్రెస్ట్ లేదన్నాను. తిట్టేసింది. నీ అబ్బా, నా పిల్లకన్నా బాగుంది కదరా. అయినా నా పిల్లకంటే అందంగా ఉన్న అమ్మాయిని సెట్ చేసుకుంటా అన్నావు, డేట్కి వెళ్ళాల్సిందిగా. రే, నాకు ఈ మోడర్న్ అమ్మాయిలంటేనే చిరాకేస్తుందిరా. టైం పాస్లు, డేటింగ్లు, సిచ్యువేషన్షిప్లు అంటూ పెళ్ళికి ముందు అన్నీ కానీ చేస్తున్నారు. మంచిగా పద్ధతిగా లంగావాణి చేసుకొని మనం చెప్పిన మాట వింటూ చిన్న చిన్న వాటికి భయపడుతూ క్యూట్గా ఉంటే ఎంత బాగుంటుందిరా. అలాంటి అమ్మాయిలు మన అమ్మల కాలంలోనే పోయారా. నీకు అలాంటి అమ్మాయి కావాలంటే బీభత్సంగా రాసిపెట్టి ఉండాలి. అంత బీభత్సంగా రాసిపెట్టక్కర్లేదు, నా మరదల్లో ఉంటే చాలు. మరదలా? ఎవర్రా? ఊరు నుండి వచ్చింది. నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయిరా. ఇంకే 2 ఫ్లట్టింగ్ డైలాగ్స్ బట్టి పెట్టి చెప్పావనుకో, బావా అంటూ నీ చుట్టూనే తిరుగుతుంది. రేయ్, అంత లేదు, నచ్చింది అంతే, ఇష్టమేం లేదు. ఏమోరా, నీ ఏరియాసలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అవును, మన కంపెనీలో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? లేవురా. ఎందుకు? మరదల కోసమే జాబ్ ఇప్పించాలి. ఆహా, ఇప్పుడేమో జాబ్ ఇప్పిస్తున్నావు, తర్వాత ఏమో పెళ్ళి, ఇంకేమో మొత్తం లైఫ్ సెట్గా. నువ్వు జీముయ్, నువ్వు చెప్పరా, నీకు తెలిసిన కంపెనీస్లో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? మన కంపెనీలో లేవు, కానీ రవిగాడి కంపెనీలో వేకెన్సీ ఉందనుకుంటా. ఈవినింగ్ లోపు అడిగి చెప్తా. ఓకే మామా. అవునమ్మా, నిన్న వెళ్ళి మళ్ళా ఎందుకు వచ్చావు? ఏమో అత్తమ్మా, నాకు అర్థం కాలేదు. బావ మాటల్లో ఏదో ఉంది. బావేదో చెప్పాడు, నేనేమో ఆలోచించి వచ్చేసా. వాడంతే, వాళ్ళలో ఏదో మ్యాజిక్ ఉంది. సరే అత్తమ్మా, బావ నన్నేదో బుక్ చేద్దామన్నాడు, నేను వెళ్తాను. సరే, మంచిది. ఓయ్, నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? నిద్ర పట్టట్లేదు బావా. మరి నువ్వు? నేను రోజు చేసే పని ఇదేలే. ఒక్కడనే ప్రశాంతంగా పైకి వచ్చి నాలో నేను మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటా. బాధపడతావా? ఎందుకు? నాకు ఈ జాబ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు మీనాక్షి. నా గోల్ ఇది కాదు, వేరే ఉంది. దాన్ని రీచ్ అవ్వలేదన్న ఫీలింగ్ రోజు నన్ను బాధపడుతూనే ఉంటుంది, ఎస్పెషల్లీ నైట్ టైంలో. ఏంటా గోల్? సారీ, చెప్పలేను, టైం వచ్చినప్పుడు చెప్తాలే. సరే బావా. అవును, ఆ బుక్ చదవడం స్టార్ట్ చేసావంట, అమ్మ చెప్పింది. ఒక 5 pages అయినాయి. గుడ్. చెప్పడం మర్చిపోయా, నాకు తెలిసిన కంపెనీలో వేకెన్సీ ఉందంట. ఒక 2 daysలో ఇంటర్వ్యూ ఉండొచ్చు, బాగా ప్రిపేర్ అవ్వు, ఓకేనా? సరే బావా. ఇంకేమన్నా మాట్లాడాలా? ఏం లేదు బావా. నీకు లవర్ ఉందా? ఇప్పటికైతే లేదు, ఫ్యూచర్లో చూద్దాం, ఉండొచ్చు. మరి నీకు? నాకు లవర్ అంటూ ఏం లేరు, కానీ నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. మరి దేన్ని యాక్సెప్ట్ చేయలేదా?
ఇంట్రెస్ట్ లేదు బావా ఈ ఇన్స్టెంట్ లవ్ అనే కాన్సెప్ట్ మీద. ఆయన చూడగానే ప్రేమ పుడుతుందా? నాకు నమ్మకం లేదు. ముందు క్లోజ్ అవ్వాలి, తర్వాత ఒకరిపై ఒకరికి ఇష్టం ఉంటే అప్పుడు లవ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు సినిమాలు చూస్తావా? చాలా చూస్తా. అసలు వీక్లీ వన్స్ థియేటర్కి వెళ్ళనే ఉండలేను. నాకు సినిమాలంటే పిచ్చి. నువ్వు గనక ఇప్పుడు సినిమాలు చూడని ఉంటే అలా కిందకి వెళ్ళిపోయి నీతో మాడకుండా ఉండేవాడిని. అంత ఇష్టం నాకు సినిమాలు అంటే. మనం కొంచెం సిమిలర్గా ఉన్నాం బావా. మీనాక్షి రెడీయా? ఒక్క నిమిషం బావా. మామయ్య ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బావా. ఈసారి కూడా మళ్ళీ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయవుగా? లేదు బావా, ఈసారి అలా చేయను. ముందు నువ్వు భయపడకు. భయం దయ్యం కన్నా డేంజర్. నిన్ను నువ్వు నమ్ము. వాళ్ళకంటే నీకే ఎక్కువ తెలుసు అనుకుని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వు, సరేనా? సరే బావా, నువ్వు వెళ్ళు. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాక ఎంత ప్యాకేజో మాట్లాడుకుందాం. అబ్బా సరే మేడం, ఆల్ ది బెస్ట్. మే కమ్ ఇన్ సార్? Yeah, come in. Sir. Sit down. So, Meenakshi. Yes, sir. Good morning. I don't need your introduction. Tell me about your skills. My skills are? Have some water. Don't get tense. మెల్లగా నీకు వచ్చింది చెప్పు, భయపడకు. ఓకే? యా, క్యారీ ఆన్. Sir, my skills are? Nice. Okay, you may leave now. Yeah. You will get a mail regarding your joining if at all you get selected. Okay? Okay, sir. హలో మీనాక్షి, ఇలా సర్టిఫికేట్స్ ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతే ఎలా అండి? అయ్యో సారీ సార్, అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూలు కొంచెం దాచుకోండి. అంటే రేపు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పాలి కదా. అంటే ఏముంది, ఇప్పటివరకు మేము ఇంటర్వ్యూ చేసిన వల్ల మీరే టాప్. సో మ్యాక్సిమం ఫిక్స్ అయిపోయినట్టే. అవునా? థ్యాంక్ యూ సో మచ్ సార్. అదిగో మళ్ళీ థ్యాంక్ యూ. ఇప్పుడే చెప్పానా థ్యాంక్ యూలు దాచుకోమని? సరే అండి. మీ పేరు? నా పేరు ఆకాష్. ప్రేమ ఆకాశమంతా. ఓకే అండి.